హలో బండి కొంచెం మెల్లగా. యాక్చువల్గా నేను ఈ వీడియోకి తీయడం కారణం, రీసెంట్గా నేను ఒక కెఫే పెన్ రివ్యూ చేశా. సో నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్గా ఉందని చెప్పి నేను పోస్ట్ చేశా, నాకు ఇలాగ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందని. సో నేను పోస్ట్ చేయగానే వాళ్ళ కెఫే మెంబర్స్ అందరూ కలిపి వేరే వేరే బాట్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకొని కామెంట్స్ అన్ని పెట్టారు. తిట్టాల్సినవన్నీ తిట్టింది. తర్వాత లాస్ట్లోని వాళ్ళ డీ క్రేవింగ్స్ పేజ్తోని, ఐ మీన్ వాళ్ళ కెఫే పేజ్తోని నాకు పెట్టారు, సారీ బ్రో ఇలాగా మా దగ్గర నుంచి ఇలాగ అయినందుకు మీరు నెక్స్ట్ టైం మళ్ళీ రండి అని చెప్పాడు. ముందంతా వాళ్ళందరితో తిట్టించడం ఎందుకు, తర్వాత లాస్ట్లో పెట్టడం ఎందుకు. లిటరల్లీ 11 ఫేక్ అకౌంట్స్. నేను పడుకున్నాను, ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళు ఎవరో కొంతమంది కూడా ఫుడ్ నచ్చలేదు ఉంది అక్కడ, వాళ్ళు కామెంట్ పెట్టారు. మనోడు ఏంటి డైరెక్ట్గా తీసుకోలేక నాకు ఒక కామెంట్ పెట్టాడు, మీకు కామెంట్ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. లిటరల్లీ భయ్యా నాకు జాబ్ ఇప్పిస్తాను అంటున్నాడు ఈ భయ్యా. కేవలం ఎందుకు, నాది చిన్న పేజ్ అని. అది కూడా ఎందుకు నేను నాకు అంటున్నాడంటే, కేఫేలోకి నేను వెళ్ళి ఫుడ్ నాకు నచ్చలేదు, కేవలం నాకు ఇలాగ ఎక్స్పీరియన్స్ జరిగింది అని చెప్పినందుకు మనోడు నాకు జాబ్ ఇప్పిస్తాను, నువ్వు ఫెయిల్ అయితే నేను ఎలా చేస్తాను. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. మీకు ఇక్కడ వాళ్ళు పెట్టిన మిగతా కామెంట్స్ కూడా చూడొచ్చు. రీచ్ కోసం చేశానని, స్ట్రాటజీ అని ఏవో మాట్లాడుతున్నారు. కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పా, మీరు అది తీసుకోలేకపోతున్నారు. మీకు పాసిబుల్ అయితే అది మార్చడానికి చూడండి, లేదనుకో నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేసి భయ్యా మీరు మళ్ళీ రండి, మళ్ళీ ట్రై చేయండి అంటే, మీరు నాకు ఫ్రీగా ఏం పెట్టక్కర్లేదు, నేను మనీ పే చేసుకొని మళ్ళీ తింటా. మళ్ళీ బాగుందంటే బాగుందని చెప్తా, బాగోలేదంటే బాగోలేదనే చెప్తాను. అప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. నేదో మిమ్మల్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేశాను, ఫెయిల్డ్ యాస్ హ్యూమన్ బీయింగ్ అంటున్నారు, నో పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను ఇలాగ అన్నిటికీ నాకు రాలేదని. మీరు కరెక్ట్గా నా వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్లో కూడా నేను ఉన్నదంటే చెప్పాను, నచ్చింది నచ్చినట్టే చెప్పా, నచ్చలేదు నచ్చలేదంటే చెప్పా. మీరు ఏదో ఇప్పుడు వచ్చేసి స్ట్రాటజీకి ఇవన్నీ అంటారు, వేస్ట్ భయ్యా. ఒక కస్టమర్గా నేను వెళ్ళి నాకు అక్కడ ఫుడ్ బాగోలేదు భయ్యా అని చెప్పినందుకు మనోడు నాకు అది సార్ట్అవుట్ చేసి మళ్ళీ మార్చి పెడతాను ఇవన్నీ చెప్పకుండా నాకు డైరెక్ట్గా నీకు జాబ్ ఇప్పిస్తాను, నీకు ఫీల్డ్లో ఫెయిల్ అయితే ఇలా చేస్తాను అంటున్నాడు. భయ్యా లిటరల్లీ నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతాను నీకు అనవసరం భయ్యా. ఇంకోటి ఏంటంటే, నా పేజ్ అవుతుందో అవ్వదో అంతా నా కస్టమర్ డిపెండ్ అయి ఉంది. ఇంకోటి నేను ఇచ్చే జెన్యున్ రివ్యూస్ మీద ఉంటుంది, ఓకేనా. నా పేజ్ నువ్వు చదవాలంటున్నావు పైన, నా ఛానల్ నేమ్ కూడా అన్ఫిల్టర్డ్ అని ఉంటుంది. నేను ఏదైనా దాయను ఉన్నది చెప్పేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మీరే ఇంకా మీ బాట్ అకౌంట్లు వేసుకొని వచ్చారు 12 మంది ఎంతమంది లిటరల్లీ పక్కన చూపిస్తా చూడండి. మొత్తం కామెంట్స్ అన్ని చూసాక మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళని కామెంట్లు వేసుకొని వచ్చాక కూడా వీళ్ళు రిటర్న్ గా నన్ను అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని సార్. నువ్వు అందుకే డిలీట్ చేస్తావు, నా దాంట్లో నేను ఏది డిలీట్ చేయలే, ఉన్నది ఉన్నట్టు ఎలా పెట్టా. నేను పార్ట్ 2 చేస్తాను అనగానే మనోడు వెంటనే కామెంట్లు అన్ని డిలీట్ చేశాడు. అయినా నేను రివ్యూ ఇచ్చానంటే మీరు ఫుడ్ బాగుందంటే మీరు అలాగే మెయింటైన్ చేసుకుని వెళ్తారని, అని బాగోలేదంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారని. మీరు అది తీసుకోలేదు అనుకోండి, ఒక పని చేయించండి ఈసారి నుంచి, మీకు ఏమైనా ప్రమోట్ చేయించడం మానేయండి.